మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు గాంధీపురం గ్రామంలో పవిత్ర దర్గాను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దర్గా ముజావర్ షేక్ గోరే మిరియా కోరారు. గాంధీపురానికి గ్రామానికి చెందిన షేక్ గోరే మిరియా గ్రామంలో ఉన్నటువంటి దర్గాను తన సొంత ఖర్చులతో నిర్మించుకొని దర్గాకు వచ్చే భక్తులకు తమ మొక్కలు తీర్చుకొని ఎంతో సాయం చేయగా వచ్చిన డబ్బులతో దర్గాను అభివృద్ధి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన షేక్ లతీఫ్, అన్వర్, జాన్మియా అనే వ్యక్తులు గత 2 రోజుల క్రితం రాత్రి వేళ ఎవరు లేని సమయంలో వచ్చి దర్గా పరిసరాలను ధ్వంసం చేసి కొన్నిసార్లు తనపై హత్య చేయడానికి కూడా ఒడికట్టారని తెలియజేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు షేక్ గోరేమియా, గ్రామం గాంధీపురం గ్రామంలో నేను దర్గా కట్టుకొని ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాలు అయితే మొన్నటి రోజున వచ్చి షేక్ లతీబు, అన్వర్, చిన్న జాని, పెద్ద జాని అందరు వచ్చి నన్ను తరగదీసి కొట్టి ఎక్కడికెక్కడికో వేసిన బండలు మొత్తము పలగొట్టిన తర్వాత గుండెలో ఉన్న పైసలు కానీ కానీ మొత్తం నష్టం చేసిన 1,00,000-1,50,000 రూపాయలు ఉండే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వేసిన దాతలు వేసిన పైసలు పైసలు మొత్తం కూడా దాగం చేసి చిల్లర చేసి మొత్తం తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ నాకు తెలియకుండానే నా మీద మళ్ళీ కేసు పెట్టిండ్రు. ఆ తర్వాత నాకు తెలిసిన తర్వాత నేను పోయి ఎస్ఐ గారికి పోయి కేసు పెట్టినండి. ఇగో ఈ విధంగా జరిగింది, నాకు నష్టపెడుతుండ్రు. ఇంతకుముందు ఒకసారి గుడిసెలున్నా కొట్టిండ్రు. నేను 5 రూముల ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకోవద్దని కూడా దాన్ని కూడా దంసరించి అదే విధంగా ఉన్నది. నేను వానకాలం కానీ ఎండాకాలం కానీ 5 సంవత్సరాలు ఊకనే నేను పక్షులకే నేను ఇక్కడ దేవుని దగ్గర ఉన్నా. కావాలంటే మీరందరూ నిజమా అబద్ధమా అని చూడవచ్చు దాన్ని. ఏ ప్రజలైనా కూడా ఈ న్యాయం ఏం న్యాయం అంటారో ఎట్టి కూడా నాకు తెలియదు. న్యాయ పరిష్కారాలు మీరు ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి నాకు నిద్రపోనిస్తామని ఎన్నడైనా కూడా నిన్ను చంపుతామని అంటుండ్రు కనుక వాళ్ళతో నాకు చాలా ప్రాణహాని ఉన్నది. మీరు నాకు న్యాయంగా చేయండి.